అని దేవుడు వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చర్చ్ అంటే రెండోది ఏంటి చెప్పండి? పరిశుద్ధ జీవితం జీవించడం. సంఘంలో ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధత ఉండాలి అని దేవుడు వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడో విషయము మనం చూద్దాం. ఈ చర్చ్ అనే దాంట్లో మూడవ లెటర్ ఏంటంటే యు. ఏంటి చెప్పండి? యు అనగా యూనిటీ. ఏముండాలి? యూనిటీ అంటే ఐక్యత. ఏముండాలి? సంఘములో ఐక్యత. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండాలి. మనము 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూద్దాం ఒకసారి. 1 కొరింథీ 12వ అధ్యాయము. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అన్ని అవయవాలు కలిస్తేనే ఒక శరీరం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అన్ని కలిసింటేనే ఒక శరీరం అని పిలువబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనమందరం సంఘంలో ఒక్కొక్క అవయవముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క అవయవంగా దేవుడు నియమించుకొని మనల్ని అందరినీ కూడా దేవుడు ఒక శరీరముగా ఒక సంఘముగా దేవుడు ఆయన చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ విధంగా అయితే అవయవములు అన్ని కూడా అంటుకట్టబడి కలిసి ఉంటాయో అట్లనే సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడా అంటుకట్టబడి కలిసి ఐక్యత కలిగి ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో ఉండవలసింది ఐక్యత. మనము ప్రతి ఒక్కరము కూడా సంఘములో దేవుడు నన్ను నాటి ఉంటున్నాడు, నేను ఒక అవయవము అని గుర్తించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి ఏ అవయవము ఏ పని కొరకు దేవుడు నియమించినాడో ఆ అవయవము ఆ పని చేస్తూ దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా సంఘంలో ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. చేతు చేయవలసిన పని చేతు చేయాలి, కాలు చేయవలసిన పని కాలు చేయాలి. నేను చెయ్యను అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? సంఘం ఏమవుతుంది? బాడీ ఏమవుతుంది? కుంటి అయిపోతుంది. అప్పుడు ఎట్లా నడవాల్సి వస్తుంది? ఒక కాలుతో. ఈ చేతి నేను పని చేయను, నేను సహకరించను అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, దేవుడు ఈ చేతి లాగా నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ఒక అవయవంగా నువ్వు ఈ పని చేయాలని దేవుడు నేను నియమించుకున్న తర్వాత నేను చేయను అని పక్కకు వెళ్ళిపోతే దేవుని కార్యం జరుగుతుందా? దేవునికి మహిమ వస్తుందా? దేవుని కార్యం ముందుకు సాగుతుందా? దేవుని పరిచర్య ముందుకు సాగుతుందా? దేవునికి మహిమ వస్తుందా? రాదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనమందరము శరీరంలో ఒక్కొక్క అవయవముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఐక్యత కలిగి ముందుకు సాగాలి అని దేవుడు వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనంలో మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. సమాధానమును బంధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ బంధం. మనం ఎక్కడెక్కడ వారమో, ఇక్కడ చాలా మంది చాలా స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చాలా ఎన్నో దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇక్కడ అందరం ఒక్క దగ్గర కలిసి ఆరాధిస్తున్నారు. మీరు దేవునికి స్తోత్రం చెప్పుదాం. అంటే దేవుని ప్రణాళిక ఎంతో అద్భుతమైంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా ఆయన స్వరక్తముతో కొన్నాడు. సంఘములో మనల్ని నాటి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి సమాధానమును బంధము చేత దేవుని యొక్క వాక్యం చెప్తున్న ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రతి ఒక్కరం ఐక్యతను కాపాడాలి. సంఘములో ఐక్యతను కాపాడాలి. ఐక్యతను ఎవరు కూడా చెడగొట్టేవారుగా ఉండకూడదు.
అందరము సమాధానం అనే బంధము కలిగి ప్రతి ఒక్కరు ఐక్యతతో మనం ముందుకు సాగాలి అని దేవుడు వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక్కరు కొంతవరకు చేయగలుగుతారు, అందరం కలిస్తే ఇంక దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం. దేవునికి స్తోత్రం చెప్తాం. చప్పలు కొడుతూ ప్రభువుని గణపరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు, అందుకని వాక్యం చెప్తుంది, దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్తాం. సేవకులతో మనం నిలబడాలి, అందరం కలిసి మనం దేవుని పని కొరకు నిలబడాలి, దేవుని రాజ్యము కట్టడానికి కొరకు నిలబడాలి, దేవుని మహిమ కొరకు నిలబడాలి, ఆత్మల రక్షణ కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇందులో ఎవరు స్వార్థం కొరకు కాదు. దేవునికి స్తోత్రం చెప్తాం. నేను అనే విషయం అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. నీకు ఘనత రావాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. మనం అందరం కలిసి దేవుని నామాన్ని హెచ్చించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని కార్యము ఇంకా బలముగా జరిగినట్లు నిలబడాలి, సహకరించాలి. దైవజనులు ఎన్నో ప్రాంతాలు, ఎన్నో దేశాలు వెళ్తా ఉన్నారు. మీరు నిలబడాలి దైవజనులతో పాటు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎన్నో దేశాలకు దేవుని పరిచర్య తీసుకొని వెళ్ళడానికి సహకరించాలి, నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమె మేమున్నాం దైవజనుల మేము సహకరిస్తామని దేవుని పని కొరకు మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. అందరం ఐక్యతతో ఆ విధంగా ముందుకు సాగుతున్నప్పుడు ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు జరుగుతాయి. అందుకని 133వ కీర్తన మొదటి వచనంలో చదువుకుంటాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఐక్యత కాపాడుట యందు మనం ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగిన వారమై ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, సహించాలి. మనము దేవుని వాక్యం చెప్తుంది, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 కొరింథీ 1:10 కూడా మనం చదువుకుంటాం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడుకొనవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో సన్నద్ధులై ఉండండి అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ ఏకభావముతో మాట్లాడుతూ ఏక మనస్సు కలిగి, అందరూ ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఏదైతే దర్శనం దేవుడు దైవజనుల ద్వారా మనకి ఇచ్చినాడో ఆ దర్శనాన్ని మనం అందరం వెంబడించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ దర్శనం కొరకు నిలబడాలి, ఆ దర్శనం కొరకు పని చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకే మనసు ఉండాలి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మనసు కలిగి ఉంటే దేవుని పని మనం చేయడానికి సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరము దేవుని దర్శనంతో ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్లో ఉంటది, మీరిద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఏకీభవించి దేన్నైతే అడుగుతారో భూమి మీద తప్పకుండా దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఏకీభవించి మనము ఏది అడుగుతామో, ఏది మనం దేవుని వేడుకుంటామో తప్పకుండా దేవుడు దాన్ని జరిగిస్తాడు. అందరం ఏక మనస్సు, ఏకభావము కలిగి మనము ఐక్యతను కాపాడుతూ మనం దేవుని కొరకు నిలబడాలి. మన కొరకు కాదు. ఎవరి కొరకు నిలబడాలి? దేవునికి మహిమ రావాలని మనం నిలబడాలి. దేవునికి మహిమ రావాలని ప్రయాసపడాలి. మన ప్రయాసం ప్రభువునందు ఎన్నడూ కూడా వ్యర్థము కాదని బైబిల్ చెప్తా ఉంది. నేను పని చేస్తే నాకు ఆశీర్వాదం, నీవు పని చేస్తే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్తాం. నీ ప్రయాసమును బట్టి దేవుడు నీకు తప్పకుండా ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమె చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు మనం అందరము నిలబడాలి, ఐక్యతను కాపాడాలి. దేవుని పనిలో మనము ముందుకు సాగినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనంలో కూడా చదువుకుంటాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 1-2 వచనంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నడలా మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. ఒక్కదాని మీద మనస్సుంచి ఏక భావము కలిగి ఏక మనస్సు కలిగి మనం దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం 3వది తెలుసుకుంటున్నాం, సంఘములో ఏముండాలి చెప్పండి? ఐక్యత. అందరూ చెప్పండి. ఐక్యతను మనము
కాపాడే వారంగా ఉండాలి. ఐక్యత కలిగి మనము దేవుని కొరకు నిలబడాలి. దేవుని పని మనము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరికి ఏ బాధ్యత దేవుడు అప్పగించిండో, ఏ తలాంతు దేవుడు ఇచ్చినాడో ఆ తలాంతును బట్టి దేవుడు మనకు ఏదైతే పనిని అప్పగించినాడో ఆ పనిని దేవుని మహిమ కొరకు చేస్తూ మనము ఐక్యతను కాపాడుతూ దేవుని కొరకు నిలబడాలి, సంఘము కొరకు నిలబడాలని దేవుడు వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత 4వది మనం చూస్తే 4వ లెటర్ ఏంటంటే ఆర్. ఏంటి చెప్పండి? ఆర్ అనగా రెడీ ఫర్ ర్యాప్చర్. ర్యాప్చర్ అంటే దేవుని యొక్క రెండవ రాకడ కొరకు సంఘము సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. చాలా ప్రాముఖ్యమైనది సంఘము. మనమందరము కూడా దేవుని వాక్యములు ఎఫెసీ 5వ అధ్యాయంలో చదువుకుంటాం. యేసు ప్రభుల వారు ఆయన వరుడు, మనము సంఘం ఏమైనది? వధువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే యేసు ప్రభుల వారు ఆయన ఒకసారి వచ్చి మన కొరకు, మన పాపముల యొక్క క్రయధనము కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడు. ఆయనను అందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. కానీ యేసు ప్రభుల వారు మళ్ళీ ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, మళ్ళీ నేను రాబోతున్నాను. ఆయన పరలోకానికి ఇప్పుడు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వం ఎదుట కూర్చొని విజ్ఞాపన మన కొరకు చేస్తా ఉన్నాడు. రెండవ రాకడలో మళ్ళీ రానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాము. అప్పుడు సంఘము మనమందరము కూడా ఆయన రెండవ రాకడలో ఎత్తబడడానికి కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. హల్లెలూయా. వధువైన సంఘముగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రాకడ దినము అతి త్వరలో రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏ సమయంలో ఏ గడియలో ప్రభు రాకడ వస్తుందో మనకెవరికి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుడు ఆయన వాక్యంలో తెలియజేస్తున్నాడు, నేను త్వరగా రాబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాలము బహు కొంచెముగా ఉన్నది అని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రకటన 22వ అధ్యాయం 7వ వచనము 12వ వచనం 20వ వచనములు చదువుకుంటే నేను త్వరగా రాబోతున్నానని దేవుడు వాక్యంలో 3 సార్లు ఒకే అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. కాబట్టి ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అంటున్నాడు. నేను త్వరగా రాబోతున్నాను, నేను మీ క్రియలను బట్టి జీతం ఇవ్వడానికి కొరకు రాబోతున్నాను అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనము సిద్ధపడి ప్రభువా రమ్ము అని ఎప్పుడైతే మనం చెప్తామో, సిద్ధపడి రెడీగా ఉండి ప్రభువా రమ్ము అని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఆయన రాకడ అతి త్వరలో రావడానికి సిద్ధంగా ఉంది. చప్పలు కొడుతూ ప్రభుని కనపరుస్తాం. ప్రేమైన సంగమా, ఆ రాకడ కొరకు, ర్యాప్చర్ కొరకు మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనము ఇంత భక్తి ఎందుకొరకు చేస్తా ఉన్నాం, ఇంత ప్రార్థనలు ఎందుకొరకు చేస్తా ఉంటున్నాం? యేసయ్య వచ్చినప్పుడు ఆయన రాకడలు ఎత్తబడడానికి కొరకే. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ విధంగా సంఘము సిద్ధపడాలి, ఆయన రాకడలు ఎత్తబడడానికి కొరకు సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రార్థన చేయడంలో మనము ఎల్లప్పుడూ మెలకువగా ఉండి మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. అందుకని వాక్యంలో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ఉపమానం యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు బుద్ధి గల కన్యకలు వారు దివిటీలను తీసుకొని, బుద్ధి లేని కన్యకలు దివిటీలు తీసుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళి ఉంటున్నారు. బుద్ధి గల కన్యకలేమో నూనెను ఎక్కువ తీసుకొని వెళ్ళినారు, బుద్ధి లేని కన్యకలేమో నూనెను తీసుకొని వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. హల్లెలూయా. నిర్లక్ష్యం చేస్తున్నారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. స్వరం ఒకటి కేక వినబడతా ఉంది, ఇదిగో పెళ్లి కుమారుడు రానంటున్నాడని కేక వినబడినప్పుడు వీళ్ళందరూ కూడా లేచి నిద్రిస్తున్న వీళ్ళందరూ లేచి వారి దివిటీలు చక్కబరుచుకొని చూస్తూ ఉంటున్నప్పుడు బుద్ధి లేని కన్యకల దీపాలు ఏమైపోతున్నాయి? ఆరిపోతా ఉన్నాయి. నూనె లేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యేసయ్య రాకడ వచ్చినప్పుడు నీ దీపము వెలగకుండా ఉంటే, ఆరిపోయినట్లయితే, చల్లారిపోయినట్టుగా ఉన్నట్లయితే యేసయ్య రాకడలు నువ్వు ఎత్తబడడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రియమైన సంగమా, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ప్రార్థన అనే నూనె కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం.
ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాము. అయితేనే ప్రభు వచ్చినప్పుడు నీ దీపం వెలుగుతూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఎత్తబడతావు, ఆయన రాజ్యంలో నిత్యం ఉండడానికి నీవు కొనిపోబడతావని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము మనము 23 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము ఒకసారి చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 23. రక్షణ పొందు వారి కొద్దిమంది అడుగుగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. దేవునికి స్తోత్రం చెప్పదా. ప్రభు వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండకపోతే బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి, నూనె అయిపోయింది. వీళ్ళను బుద్ధిగల కన్యకలను నూనె ఇవ్వమని అడిగినప్పుడు నీకు సరిపోదు, మాకు సరిపోదు. చాలా మంది వాళ్ళు ప్రార్థన చేయరు కానీ ఇంకొకరు ప్రార్థన చేయమని కోరుతా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు, లేకపోతే ఇంకెవరినైనా ప్రార్థన చేయమని కోరుతారు, కానీ వీళ్ళు మాత్రము ప్రార్థన చేయరు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ విధంగా వీళ్ళు మీరు మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడిగినప్పుడు మీకు సరిపోదు, మాకు సరిపోదు, మీరు కొట్టుకు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోమని చెప్పినప్పుడు వారు వెళ్ళి తీసుకొని రావడానికి వెళ్ళిన అదే సమయంలో పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. వీళ్ళు రెడీగా ఉన్నారు, వీరు ప్రభుని ఎదుర్కొని ఆయనతో వెళ్ళినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. తలుపు మూయబడ్డది, మళ్ళీ ఎక్కడనో నూనె సంపాదించుకొని తిరిగి వచ్చినారు. అప్పుడు వచ్చి ప్రభువా మేము కూడా వచ్చినాం, తలుపు తీయమని తలుపు తడతా ఉంటే మీరెవరో నాకు తెలియదు అని ప్రభు అంటున్నాడు. ప్రేమ సోదరుడా సోదరి, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఏ సమయంలో వస్తుందో మనకెవరికి తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. రాకడలు ఎత్తబడడానికి సంఘము సిద్ధపడి ఉండాలి అని దేవుడు వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకని బైబిల్లో మనం చదువుకుంటాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో మీ నడుములు కట్టుకొని మీ దీపములను వెలుగుచుండనియండి, పెళ్లి విందు నుండి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు తలుపు తట్టగానే తలుపు తీయడానికి మీరు సిద్ధముగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బైబిల్లో మనం లూకా సువార్త 21వ అధ్యాయము మనం 38 నుండి మనము 21వ అధ్యాయము మనము 34 నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ మీరు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా వస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ పెళ్లి కుమారుడు అనగా యేసు ప్రభుల వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎదుట శక్తిమంతులుగా మీరు నిలబడినట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చర్చ్ రాకడ కొరకు, దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనము ఇందులో 5వ లెటర్ మనం చూస్తే సి. ఏంటి చెప్పండి? సి అనగా కమిషన్, గ్రేట్ కమిషన్ అనేది దేవుడు మనకు సంఘానికి క్రైస్తవులకు దేవుడు ఇచ్చినాడు. గొప్ప ఆజ్ఞ. అందరూ చెప్పండి, గొప్ప ఆజ్ఞ. గ్రేట్ కమిషన్ అనేది దేవుడు మనందరికీ, దేవుని నమ్మిన మనందరికీ దేవుడు ఆజ్ఞను ఇచ్చినాడు. దాన్ని గ్రేట్ కమిషన్ అని పిలువబడతా ఉంది. అనగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. బైబిల్లో మనము మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుంటాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. ఆయన మనకు ఇచ్చిన, సంఘానికి ఇచ్చిన గొప్ప బాధ్యత, ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి మనం ఏం చేయాలట? సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను మనము సంఘమైన మనం నెరవేర్చాలి. అది మన బాధ్యత. దేవునికి స్తోత్రం చెప్పుదాం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలం మనం సండే దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసి ఆరాధనలో పాలు పొంది వెళ్ళిపోయి మన పనులు మనం చూసుకోవడం కాదు. మనకిచ్చిన బాధ్యత ఏంటంటే మనము కొంతమందికైనా దేవుని తెలియని వారికి, దేవుని అంగీకరించకుండా ఉన్న వారికి యేసయ్యను గురించి తెలియజేసి యేసు క్రీస్తుల వారి దగ్గరికి మనం నడిపించాలి, సంఘములోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నడిపిస్తా ఉన్నారు? ఎంతమంది చెప్తా ఉన్నారు? ఇది మన బాధ్యత. గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. ఇది ఏంటంటే ఆజ్ఞ అంటే ఏంటి? తప్పకుండా పాటించాలి. కమాండ్ తప్పకుండా చేయాలి. ప్రతి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవులు తప్పకుండా ఈ గొప్ప ఆజ్ఞను మనం నెరవేర్చాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పుదాం. చాలాసార్లు ఏమనుకుంటారంటే ఇది పాస్టర్ గారి డ్యూటీ, ఇది నా డ్యూటీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పాస్టర్ గారి డ్యూటీ, పాస్టర్ గారి డ్యూటీ, మా డ్యూటీ కాదు. మేము ఏదో వచ్చి ఆరాధనలో పాలు పొందడం, వాక్యం వినేసి వెళ్ళిపోవడం అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాదు, దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, కమాండ్మెంట్ ఏంటంటే మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎక్కడి నుండో, ఏదో ప్రాంతం నుండి, ఏదో దేశం నుండి దేవుడు ఇతర దేశానికి ఇక్కడికి తీసుకొచ్చినాడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇక్కడ కూడా మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని గురించి ప్రకటింపవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనము చెప్పకుండా ఉంటే దేవుడు ఒకరోజు నీ పొరుగువాని గురించి నీవు ఆయనకు సువార్తను చెప్పకుండా ఉన్నందున ప్రభువు ఒకసారి తీర్పులో నిలబడినప్పుడు ఆయన నిన్ను అడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ వ్యక్తి ప్రభువుని గురించి తెలుసుకోకుండా, దేవుని వాక్యాన్ని ఎరగకుండా, దేవుని రక్షణ పొందకుండా నరకానికి వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తిని గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ సోదరుడా, సోదరి, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మనకు గొప్ప ఆజ్ఞ ఇచ్చున్నాడు. అదేంటంటే మనము సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీ సాక్ష్యం పంచుకున్నప్పుడు, నీ దేవుని గురించి తెలియజేసినప్పుడు దేవుడు వారి జీవితంలో వారి హృదయాన్ని కదిలిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రికలో మనము 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ వాక్యము చెప్పేవారు వెళ్ళకపోతే, దేవుని యొక్క వాక్యం ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, మనము క్షమించండి 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్ చెప్పుదాం గట్టిగా, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆ వ్యక్తికి ఆ రక్షణ రావాలంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించినప్పుడే ఆ వ్యక్తి వింటాడు. విన్న తర్వాతనే విశ్వాసం వస్తుంది. విశ్వాసం కలిగినప్పుడే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తేనే రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఇంత ప్రాసెస్ జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పంపబడాలి. పంపబడిన తర్వాత ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి వింటారు. విన్న తర్వాత వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు రక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆత్మను రక్షించాలంటే ఎంత